మీ అందరికి కూడా మరొక మారు మన ప్రభువును రక్షించినటువంటి యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క శుభోదయం వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఉదయం విశ్వాసములోనే పలు కోణాలను మనం స్పృశిస్తూ విశ్వాసములకు కర్త మరియు దాన్ని కొనసాగించువాడు అయినటువంటి యేసు వైపు చూచుచు అనే వచనం దగ్గర మనం ఆగాం. ఇంగ్లీష్లో ఆ వచనం ఏమనుందంటే హీస్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్ అని ఉంటుంది. అంటే ఏంటి? మన విశ్వాసానికి కారకుడు, అంతేకాకుండా దాన్ని తొదముట్టించేటువంటి వాడైనటువంటి యేసు అని అంటున్నాడు కదా. కాబట్టి ఇక్కడ ఈ మన జీవిత ప్రయాణంలో ఈ సమస్యలు అనేటువంటివి, ఒడిదుడుకులు అనేటువంటివి అనివార్యం. దానికి ఉదాహరణగా మనం ఏం చూసుకున్నాము? పేతురు యొక్క ఇతివృత్తాన్ని కూడా మనము ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నాం. ఇంగ్లీష్ తర్జుమా ఒకసారి చెప్పండి. విశ్వాసాన్ని చూస్తూ ఇంగ్లీష్లో ఈజీగా మొబైల్లో చూసుకుంటాం. అయితే లూకాసు వార్త 5వ అధ్యాయం చూసినప్పుడు పేతురు ఏ విధంగా అంత బోల్డ్ కన్ఫెషన్లోకి అతని కన్సైన్మెంట్కి వెళ్ళాడు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. తర్వాత 16వ అధ్యాయం మత్తయి సువార్త గమనించినప్పుడు 16వ అధ్యాయంలో సేమ్ అతనికి ఉన్నటువంటి రెవల్యూషన్ అతను చెప్పడం, అంటే యేసు ప్రభు వారిని క్రీస్తు అని అతను అంగీకరించడం, అంతేకాకుండా పరలోకపు రాజ్యం తాళం చెవులు ఇస్తానని చెప్పి ప్రభు అతనికి వాగ్దానం చేయడం అనేటువంటి విషయాన్ని మనం చూసాం. అక్కడేమో మనుషులు పెట్టేటువంటి జాగ్రత్తగా చేస్తాను అన్నాడు లూకాసు వార్త 5వ అధ్యాయంలో. ఇక్కడికి వచ్చేసరికేమో పరలోకపు రాజ్యం తాళం చెవులకు ఇస్తాను అని చెప్పాడు. బాగుంది, బ్రహ్మాండంగా ఉన్నాడు. తర్వాత 22వ అధ్యాయంలోకి వచ్చేసరికి మనం ఏం చూసాము? ఒక్కసారిగా పేతురు ముమ్మారు ఆయన్ని ఎదగను అనేటువంటి జుగుచాకరమైనటువంటి పరిస్థితుల్లో తరుణంలో కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే మనము యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చూద్దాం. అటు తర్వాత యేసు తిబిరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఇక్కడ గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రభువారు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు తాను పునరుద్ధానుడైన తరువాత శిష్యులకు తన్ను మరలా వారికి ప్రత్యక్షపరచుకుంటున్నాడంట. ఇప్పుడు చూడండి ఏమవుతుందో చూద్దాం. చూడండి, ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధమేమనగా సీమోను పేతురును దిదుమ అనబడిన తోమాయు గలిలయలోని కానాను ఊరివాడకు నతానియేలును జబదయి కుమారులను ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉన్నారు. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేము నీతో కూడా వచ్చేదమని, మేము కూడా నీతో వస్తామని చెప్పారు. వారు వెళ్ళి దోణ ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఒక్కొక్క అడుగు వేస్తుంటే ఎందుకు తేడా కనపడుతుంది? అడుగులు అడిగేసినట్టు కనపడతలా? ఏం గుర్తొస్తుంది? ఏం గుర్తుకు రావాలి చెప్పట్లా? ఎక్కడ అది మనుషులు పట్టే చేపలు అంటే ఎక్కడ చదివాం? లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఇతివృత్తం గుర్తుకొస్తుందో రావట్లేదా? చూడండి ఏమంటున్నాడు, చూడండి అక్కడ మళ్ళీ. ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను. ఎక్కడ రెజరెక్టెడ్ బాడీ కనబడుతుంది? ఇక్కడ మహిమపరచబడేటువంటి దేహం. ప్రభు తన మహిమ స్థితిలో ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ ధరి నిలిచాడు. అయితే అది ఎట్లా వచ్చాడు ఏంటి అనే వివరాలు రాయాల, కానీ అక్కడ నేరేటివ్ ఎట్లా ఉంది, కథనం ఎట్లా ఉంది అంటే ఇట్ ఈస్ రిమైండింగ్ సంథింగ్. ఏం గుర్తుకు చేస్తుంది? ఏదో ఒక విషయాన్ని గుర్తుకు తెస్తుంది.
ఈ గుర్తు తెచ్చేటువంటి విషయం అక్కడ ఆల్రెడీ దేనికి దోహదపడింది అంటే వారిలో విశ్వాసాన్ని పెంపొందించి కార్యాన్ముఖులవ్వటానికి దోహదపడింది అది 5వ అధ్యాయం. అవునా? సేమ్ మళ్ళీ ఏమవుతుంది మధ్యలో ప్రభు ఎప్పుడైతే పట్టబడ్డాడో పట్టుకోగానే మధ్యలో పరిస్థితులు ఏమైపోయినాయి, భయం వేసింది, శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ప్రభువుని చంపేశారు, సిలువ వేశారు, దారుణమైనటువంటి అవమానం జరిగింది, అందరు విశ్వాసం సన్నగిలిపోయింది, బలహీన పడిపోయారు, ఏమవుతుందో తెలీదు, లేచాడన్నా కానీ నమ్మలేనటువంటి అపనమ్మక స్థితిలోనికి వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు చూడండి మళ్ళీ ఏమవుతుంది అంటే మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే మొదటి వచనంలో అంటున్నాడు, ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేమనగా, విధానం అంట ఏంటంట అని రాశాడు. ఇప్పుడు చూద్దాం, చూడండి. గుర్తుపట్టలేదు అక్కడికెళ్ళండి. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు అని శిష్యులు గుర్తుపట్టాలా? యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారాయనతో చెప్పి లేదని వారాయనతో చెప్పి అప్పుడు ఆయన దోనె కుడి పక్కన వల వేయుడి. దోనె ఏం చేస్తారండి మీరు? కుడి పక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పిన కనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున చదవాలి అక్కడ వల లాగలేకపోయింది. వల లాగలేక కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి, వండర్ఫుల్. మరి మీకు ఎట్లా అనిపించిందో నాకు తెలియదు, అసలు ఉన్నది తెలుసో లేదో తెలియదు, కానీ నాకు చదువుతుంటే ఒకసారి లోపల నుంచి అక్కడ తెలియకుండా పులకింద వెళ్ళిపోతా ఉంటుంది, రోమానికి పొడుచుకుంటా వెళ్ళిపోతా ఉంటుంది కదా. ఈ అనుభూతి ఏం చేసిందని వాళ్ళ విషయంలో అక్కడ కార్యాన్ముఖం సక్సెస్ చేస్తుంది. అక్కడ వాళ్ళకి ఏ ఘటన అయితే వాళ్ళలో విశ్వాసం పెంపొందించిందో అదే ఘటనని తిరిగి అలాంటి సన్నివేశం ద్వారా దేవుడు తిరిగి వాళ్ళలో జీవాన్ని నింపిస్తాడు. ఎమ్మటే ఏమన్నాడండి? యేసు ప్రేమించిన శిష్యుడు ఏమన్నాడు? ఆయన ప్రభువు సుమి అని అన్నాడు. అంటే ఏంటి? ఈ విధంగా చేపలు పట్టలేదు మీరు, ఇక్కడ వలయండి, విస్తారమైన చేపలు పడటం. ఈ ఘటన ఒక్కసారిగా వాళ్ళ మైండ్ లో ఫీజు పోయిన బల్బులో ఒక్కసారిగా ఏమొచ్చింది? ఫీజు కరెంట్ వచ్చి ఎలక్ట్రిక్ మొదలు పెట్టి పని చేయటం మొదలు. చూద్దాం, చూడండి అమ్మటి. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని అప్పుడు దాకా మరి ప్రభు ఎవరు ఉన్నాడు? ఆకాశంలోకి మధ్యలోకి కిందకి దిగుతూ ఉన్నాడు, వారితోనే ఉన్నాడు. అంటే మనిషి వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ కూడా ఆయన ఫలానాయన అని గుర్తుపట్టలేనటువంటి స్థాయిలో వారిలో అపనమ్మకం అనేటువంటిది రాజ్యం చేస్తున్నారు. గుర్తుపట్టండి, ఇదే సిచ్యువేషన్స్, ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ మనకు కూడా వస్తూ ఉంటాయి. ఎన్నాళ్ళలో సహవాసంలో ఉంటారు, ఎన్నాళ్ళలో వాక్యం చేయమంటారు, చివరికి వస్తే ఏమంటారు? ఓ బైబిల్ ఎన్నిసార్లు చదివాను అనుకున్నా ఇది చెబుతారు. ఇది దాన్ని అనవసరం, తవ్వుకోవడం అనవసరం, ఇట్లాంటి చాలా వింటాం కాబట్టి పెద్ద అవసరం లేదు. మీరు దాన్ని కనెక్ట్ చేసుకోగలిగితే మీ అనుభవం కనెక్ట్ చేసుకోగలిగితే నేను చాలా మందిని చూసాను. ఎందుకు మీరు టీవీ పెట్టండి. ఇప్పుడు ఎంతమంది అయితే క్రైస్తవం మీద దుమ్మెత్తి పోస్తున్నారో వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే మేము కూడా పాస్టర్గా చేసాం, మేము కూడా పలానా సంఘంలో 15 ఏళ్ళు చేసాం. ఫేమస్ ఎథిస్ట్ ఉన్నాడు బార్ట్ ఎర్మెన్ అని. బార్ట్ ఎర్మెన్ కూడా అదే చెబుతాడు. 14 సంవత్సరాలు 15 సంవత్సరాల చాపెల్లో చేశాడు ఆయన. ఇప్పుడు ప్రపంచంలోనే గొప్ప పేరు పొందిన హేతువాది ఆయన. ఆయన చెప్పిన ఐడియాస్ని బయట ఉన్నటువంటి హేతువాదులు కానీ లేకపోతే ఇతర ఉన్మాదులు కానీ తీసుకుని క్రైస్తవం మీద దాడి చేయడానికి వాడతారు. అంత పెద్ద ఫేమస్ పర్సన్ ఆయన. 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు బైబిల్ స్కాలర్ గాను చాపెల్లో ప్రీస్ట్ గాను పనిచేశాడు. అదవుతుందా? తర్వాత మీకు యూట్యూబ్లో కూడా కొంతమంది మతోన్మాదుల ఛానల్లో కూడా కనపడతా ఉంటాయి. చాలా మంది క్రైస్తవం మీద దెబ్బకి తీసుకొచ్చేటువంటి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే మేము కూడా ఒకప్పుడు క్రైస్తవులేనండి, మేము ఇట్లాంటి పరిస్థితుల్లో వచ్చామండి, మాకు ఇట్లా జరిగిందండి. అందరూ మీ ఏ ఛానల్లో పెట్టుకున్నా వచ్చే ప్రతి వాడు కూడా ఇదే విషయం చెప్తారు. సరే, ఎందుకు వచ్చిందంటారు ఇట్లాంటి? ఇందాకే చెప్పా, మాల్ న్యూట్రిషన్, పోషకాహార లోపం. రెండోది
పరిస్థితులు అనేటువంటి ఎలాంటి పరిస్థితులు తీసుకెళ్తాయండి? కళ్ళారా రోజు చూసి చెవులారా విన్నటువంటి, కళ్ళారా చూసి చేతులారా ముట్టి తాకినటువంటి వ్యక్తి వాళ్ళ మధ్య ఉంటేనే వాళ్ళు చంపేశారు కదా, ఆయన ఈయన ఎందుకు అయి ఉంటాడు అనేటువంటి భ్రమలో, ఇదంతా భ్రమ అనుకునేటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు అని అంటే మనం అతిథులమా? లేదు, మనకు కూడా అవసరం అయితే వచ్చింది. కానీ ఇక్కడ మనం మర్చిపోతున్నటువంటి విషయం ఏంటంటే, నువ్వు మర్చిపోయావు కానీ దేవుడు నిన్ను మర్చిపోయావు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కాంటెక్స్ట్. ఎవరు మర్చిపోవాలా? దేవుడు మర్చిపోవాలి. ఎందుకు? యు ఆర్ ఇన్ హిస్ ఫ్యామిలీ, యు బిలాంగ్స్ టు హిస్ ఫ్యామిలీ. నువ్వు ఆయన కుటుంబంలో సభ్యుడివి. నువ్వు కుమారుడు ఏం చేస్తున్నాడంటే, తండ్రికి దూరంగా నా ఆస్తి నాకి అని వెళ్ళిపోయినట్టుగా, లేదంటే తండ్రితో గొడవపడి వెళ్ళిపోయినట్టుగా, కాదని వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయాడు. తండ్రి మరి కుమారుడు అంత బలహీనుడా? తండ్రి నమ్మదగినటువంటి వాడు కనుక ఆయన కుమారుడిలాగా ప్రవర్తించట్లా, కుమారుడి పట్ల ప్రేమని చూపిస్తాడు. నేను సమస్యలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పేటువంటి ఒకే ఒక మాట ఏంటంటే, దేవుడు నీ సమస్యల్లో నీకు సహాయం చేయడానికి ఆయన ఒక చెయ్యి చాచున్నాడు. నువ్వు ఆ చెయ్యిని చూడటల్లా, నువ్వు సమస్యను చూస్తున్నావు కనుక నువ్వు దాంట్లో నుంచి బయటపడలేకపోతున్నావు. జాగ్రత్తగా రండి అని చెప్పిన ఏంటంటే, సమస్యలు అందరికీ వస్తాయి, నాకు కూడా వస్తాయి. ప్రతి వాళ్ళకి వచ్చింది, యేసుప్రభు వారికి వచ్చింది, శిష్యులకు వచ్చింది, ప్రతి వాడికి, మానవ జన్మ పుట్టినటువంటి ప్రతి వాడికి వస్తుంది. సమస్యల్లో తోడుగా ఎవరుంటారు? దేవుడు నీకు సహాయం చేయడానికి నీకు ఉన్నాడు. ఆయన నీ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో నిన్ను లేవనెత్తడానికి తన చెయ్యనిస్తే నువ్వు ఆయన చెయ్యి వైపు చూడకుండా ఏం చూస్తున్నావు? సమస్య వైపు చూస్తున్నావు. ఇక్కడ లోపం ఉంది. ఎక్కడ లోపం ఉంది? నీలో లోపం ఉంది. ఏం చూస్తున్నావు? సమస్యను చూస్తున్నావు. సహాయం పడాలి అనుకుంటున్నటువంటి ఆ అభయహస్తాన్ని నువ్వు చూడు. ఇప్పుడు చూడండి ఏమవుతుందో చూడండి. చదవండి ఒకసారి, కొద్దిగా ముందుకు వెళదాం. 7వ వచనం, మళ్ళీ కొద్దిగా ముందుకు వెళదాం. 27వ అధ్యాయము. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. ఇట్ ఈస్ డిస్గ్రేస్. ఇక్కడ ఈ ప్రొఫెటిక్ లేదా హైయర్ అథారిటీ పీపుల్ ముందు వివస్త్రతగా ఉండటం అనేటువంటిది వారిని అవమానపరచు ఇన్ ద ఏన్షియంట్ కల్చర్. మీరు గ్లాడియేటర్ సినిమా చూసారనుకోండి, గ్లాడియేటర్తో రాజుగారు ఏం చేస్తారంటే, బాగా పోరాడావు, రాజుగారు నేను కలవటానికి వస్తున్నారు అని అంటే వాడు వచ్చి ఏం చేస్తారంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోతా ఉంటాడు రాజు. హౌ డేర్ యూ టు షో మీ బ్యాక్ అంటాడు. రాజుకి నీ వెనుక వైపు చూపిస్తావా అని అంటాడు. అంటే ఇట్స్ డిస్గ్రేస్, వెనక వైపు చూపించడం. రాజు ఎదురుగా వెనక్కి తిరిగి బాగోదు, అందుకని ఇట్లా వెనక్కి వెళ్తాడు. ఇట్లా ఎదురుగా వచ్చి ఇట్లా ఎదురుగా వెనక్కి వెళ్తాడు. అట్లాగే దిగంబరులుగా కనబడటం అనేటువంటిది కూడా చాలా అవమానకరం. అందుకనే ఆ కల్చర్ ప్రకారం అమ్మటే పేతురు ఏం చేశారండి? అమ్మటే సముద్రంలో దూకాడు. కొన్ని మాటలు చూద్దాం తర్వాత. ఇంకా ధరించుమించు 200 మూరల దూరం ఉన్నందున ఎక్కల శేషులో చేపల గల వాళ్ళ లాగుచు ఆ చిన్నదనంలో వచ్చింది. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెలు కనపడింది. యేసు మీరు ఇప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండి అని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగిను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. ఇక్కడ వీళ్ళు బయటకు వచ్చారు, చేపలు నిప్పుల మీద కాల్చుకున్నారు, బాగానే ఉంది. అయితే ఒక మాట రాశాడు ఇక్కడ, ఏమన్నాడు? 153 ఏంది? చేపలు. అదేంటి? అదేం లెక్క విడ్డూరం ఉంది. విస్తారమైనటువంటి చేపలు పట్టి అని పైన రాశాడు కదా. ఎవరన్నాడు? పైన అన్నాడా లేదా? 6వ వచనం చివరి భాగంలో లాగలేకపోయారు. 6వ వచనం చివరి భాగంలో లాగలేకపోయారు. దాన్ని ఇక్కడ 11వ వచనం ఏమన్నాడు? 153 గొప్ప చేపలతో ఏంటిది?
ఇది అనుమానం ఉంది. విస్తారం అంటే అక్కడ నామం ఓకే, విస్తారమైన చేపలు అన్నాడు, బాగానే ఉంది. మళ్ళీ దీని కింద తీసుకెళ్ళి ఏమన్నాడు? 153 చేపలు ఏంది అంటున్నా. 153 ఏంది? 153 మీరేం చూస్తారు అనుకోండి. మీరు కూడా చెప్పరు, ఆవిడ చెప్పరు, మీరు చెప్పరు. సరే, కొద్ది ముందుకెళ్దాం. నాకెందుకు లేరిపోయింది, నేను అడిగి వెళ్ళుకునేది. చేపలంత విస్తారముగా పడినను. చేపలు ఏది 153 విస్తారమా? 153 చేపలు అంటే విస్తారమైన చేపల. మొన్న ఎక్కడపాల ఊర్లో చెరువు దిగి ఈ చేపలు వచ్చినాయి అన్నాడు. ఎన్ని చేపలు పట్టింటారు ఎక్కడపాలు? ఊరు అందరూ వెళ్ళారా? 10 టన్నులు అంటే ఎన్ని? 150. సరే, ఏంది నాకేం అర్థం కాలేదు. 153 అన్నాడు. సరే, ముందుకెళ్దాం. చేపలంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు 15 వచ్చిన నుంచి వారు భోజనం చేసిన తర్వాత చేపలు తిన్నారు, అయిపోయింది. 153 ఏందో మరి ఏందో నాకేం అర్థం కాలే. కొద్దిగా ముందుకెళ్ళిపోదాం. ముందుకెళ్ళిన తర్వాత 15 వచనంలో భోజనం చేసిన తర్వాత ఇప్పుడు కిళ్ళి అంటున్నారు. ఇప్పుడు యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా? ఇందాక తిన్న తర్వాత ఇప్పుడు దాకా రవివారం మధ్య దంచాడు నన్ను. ఆ టైంలో ఇప్పుడు దంచుడు మొదలైంది ఇక్కడ. ఏంది దంచుడు? అయిపోయింది, భోజనం అయిపోయింది. కిల్లి టైంలో డిస్కషన్ ఏంటి? నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? సీమోను పేతురు, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అని అడగ్గా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు. కొద్దిగా తేడాగా ఉంది. ఈ పేతురు ఏమన్నాడు ఇందాక 22వ అధ్యాయంలో? అస్సలు ఓ అన్నాడు. దేనికైనా నేను సై, చెరసాలలోకి వెళ్ళినా మరణము వరకు నేను అంటుంటా అన్నాడు. ఎమ్మటే ప్రభు ఏమన్నాడు? అబ్బాయి, ఈ నేడే కోడి వేయక మునిపే ముమ్మారు నేను ఎరుగలను అంటా ఉన్నాడు. అన్నాడా లేదా అనేసాడు. అయిపోయింది. ఇప్పుడు అడుగుతున్నాడు, మరి చెరసాల మరణం దాకా వస్తానన్నావు కదా, ఈ మధ్యలో నేను నీతో పాటు ఉండగానే భోజనం చేసేటప్పుడు, చేపలు పట్టేటప్పుడు నన్ను గుర్తుపట్టలేదు కదా అంటే పూర్తిగా అరేంజ్ అయిపోయింది. ఆయన అప్పుడు బాగున్నది, అప్పుడు దేవుడు ఆయన అనుకున్నారు. ఇక అంతే అయిపోయింది, జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు అడుగుతాడు అనమాట, మరి ఎందుకు పేతురు, ఏం నన్ను ప్రేమిస్తున్నావా అని అన్నాడు. పాపం నిజంగా గుచ్చుకున్నాడు బాగా పేరు. ఎందుకు? ఇంకోనన్నా మేము గోడ దూకొ చెప్తాము, రాడ్లు తెస్తాం, మన వాళ్ళు అంత రెడీగా ఉన్నాము. ఏముంది ఇక్కడ? చూడండి, ఒక కన్వర్సేషన్ చూద్దాం. ఇక్కడ కూడా చాలా సబ్జెక్ట్ ఉంది చెప్పుకోవాలంటే. ఈసారి ఎప్పుడన్నా దీని మీద మాట్లాడుకోవచ్చు. ఏది? ప్రభు అడిగేటువంటి సంభాషణ. సరే చూద్దాం, చూడండి, ముందుకు వెళ్దాం. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. నేను ఎరుగుదవా, నేను అంటే ఇష్టం అని నాకు తెలుసు, నేను ప్రేమిస్తున్నానయ్యా అని అన్నాడు. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పింది. మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, మళ్ళీ నన్ను ప్రేమించున్నావని రెండోసారి మళ్ళీ అడుగుతున్నాడు. ఏంటి? పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా అని అన్నాడు. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నాను నీవే ఎరుగుదు ఆయనతో చెప్పాను. మళ్ళీ అదే సమాధానం చెప్పాడు. మళ్ళీ ప్రభు ఏమన్నాడంటే, నా గొర్రె పిల్లలను మేపు అన్నాడు మొదటిసారి. రెండోసారి ఏమో నా గొర్రెలను కాయము అని చెప్పాడు రెండోసారి. తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందో చూద్దాం. మూడోసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అని అతను అడిగాడు. మళ్ళీ అడిగితే అప్పుడు పేతురు ఏమన్నాడండి? నన్ను ప్రేమించున్నావా అని మూడోసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, పేతురుకి ఏం చేశాడంటే, పేతురు ఏమయ్యాడు? వ్యసన పడ్డాడు. వ్యసన పడ్డం అంటే ఏంటి? ఎంబారసింగ్ అనిపించింది. ఎందుకు? పద్దాకలు అడిగాడు, దాని ఏదో ముందేమన్నాడు, మనోడు అట్టాగే చెప్పి చివరికి ఏమన్నాడు, నాకు ఆయన ఎవరో తెలియదు అన్నాడు. మరి చూపించకరంగా ఉంటుందా లేదా అంతమందిలో? మరి అంత డిస్కషన్ జరుగుతుంటే. అయితే ఆయన చెప్పిన ప్రతి సమాధానంలో కూడా ప్రభు ఏమన్నాడంటే, నా గొర్రె పిల్లలను మేపుము, నా గొర్రెలను కాయము అని అన్నాడు. అని మళ్ళీ ఏమన్నాడు చూడండి, వ్యసన పడ్డాడు. అప్పటికి ఏమన్నాడు చూడండి, యేసు నా గొర్రెలను మేపుము, యేసు నా గొర్రెలను మేపుము అని ఏమంటాడో చూద్దాం. నన్ను ప్రేమిస్తున్నాను అతను అడిగాను. అందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడవు,
నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెల మేపుము, నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కొట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడైనప్పుడు నీ చేతుడు నీవు చావుచుదు, వేరొకటి నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటికి నిన్ను మోసుకుని పోవును నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచును దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అని మళ్ళీ అక్కడ తీసుకొచ్చాడు, నన్ను వెంబడించుము అనే దాని దగ్గర తీసుకొచ్చాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి కాంటెక్స్ట్. పేతురుకి 3 సార్లు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగి 3 సార్లు ఆయనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నా గొర్రెలను మేపుము లేదా నా గొర్రెలను కాయము అనేమాట. నీకు 5వ అధ్యాయంలో ఏమన్నావు? ఆయనలో విశ్వాసాన్ని పెంపొందించి ఎండ్ ఆఫ్ ది స్టోరీ ఏం జరిగింది? మనుషులను బట్టేటువంటి జాగ్రత్తగా చేస్తాను అన్నాడు. అక్కడ 16వ అధ్యాయంలో ఏమన్నాడు? మళ్ళీ 16లో ఏమన్నాడు? మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పరలోక రాజ్యం తాళపు చెవులు నీకు ఇస్తాను అన్నాడు. మరి దానికి అతన్ని క్వాలిఫై అయ్యే విధంగా, అంటే దానికి ఏమవ్వాలి అతను? ఆ రోల్కి, ఆ టాస్క్కి ఏమవ్వాలి అతను? క్వాలిఫై అవ్వాలి, అర్హుడు అవ్వాలి. కానీ అతనిలో విశ్వాసం కానివ్వండి, స్థితిగతులు కానివ్వండి తారుమారు చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ప్రభు ఏం చేస్తున్నాడు? అతనిలో తిరిగి జీవాన్ని నింపి అతన్ని తిరిగి ఏ నిమిత్తము పిలువబడ్డాడో ఆ పనికి అతన్ని కార్యాన్ముఖుడిని చేస్తూ అతన్ని తిరిగి నిలవబెట్టుకొని ఆ బాధ్యతను ప్రభు అతని భుజస్కంధాల మీద పెడుతున్నట్టుగా మనం ఇక్కడ అర్థమవుతుందా? ఎంత చక్కని చూడండి. దీంట్లో ఇంకా చాలా విషయాలు మనం చెప్పుకోవాలి. అంటే ఎందుకు 3 సార్లు అడిగాడు కదా? ఏమని అడిగాడు 3 సార్లు కదా? నువ్వు నన్ను ప్రేమించున్నావా? 3 సార్లు ఎందుకు అడిగాడు? 3 సార్లు గొర్రెల మేపు ఏంటి? గొర్రెల మేప వెనక ఏమన్నా సింబాలిజం ఏమన్నా ఉందా? అంటే ఏంటి దాని వెనక ఏమన్నా సూచన ప్రాయంగా ఏమన్నా ఉందా అని కూడా మనం ఆలోచించవచ్చు. చాలా విషయాలు ఉన్నాయి అక్కడ చెప్పడానికి. అయితే ఎండ్ ఆఫ్ ది స్టోరీ ఏం చెప్పాడంటే, ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని కాబట్టి మళ్ళీ తిరిగి పేతురు బండి ఏమెక్కిందండి? పట్టాలెక్కి. ఆ పట్టాలెక్కి ఇంజిన్ అనుసరిస్తూ ఏమైపోయింది? గమ్యానికి. కాబట్టి విశ్వాస జీవితంలో మీకు అనేక సార్లు అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు వస్తాయి. వచ్చినప్పుడు మీరేం చూస్తున్నారు అని అంటే సమస్యను చూస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించారు. ఏం చూస్తున్నారు? సమస్యను చూస్తున్నారు. సమస్యకి సొల్యూషన్ అయినటువంటి యేసు వైపు కానీ దేవుని వైపు కానీ మీరు చూడలేదు. దాని వలన సమస్య మరింత బిగ్గరగా కనపడి మిమ్మల్ని కబళించేటువంటి స్థితికి మీరు దిగిపోతున్నారు. ఈ విషయాన్ని గమనించాలి కదా. ఇంకొక మాట చూద్దాం చూడండి. ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రము విడువను. ఏమన్నాడో చూడండి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా అని అంటున్నాడు. ఏమన్నాడండి ఆయన? నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలిగినటువంటి వారమై ఉన్నాము అని 2 వాగ్దానాలని అక్కడ హీబ్రూ గ్రంథకర్త ప్రస్తావించడం జరిగింది. ఎప్పుడన్నా నేను దీని మీద చెప్పినటువంటి ప్రసంగం దొరికితే మీరు చూడండి, కేవలం దాని మీద మాట్లాడండి. అసలు ఆ కాంటెక్స్ట్ ఏంటి, సందర్భం ఏంటి, ఈ వాక్యం ఎక్కడెక్కడ నుంచి కోట్ చేయబడింది, లేదా ఈ మాట ఏ సందర్భాల్లో మనకు కనబడుతుంది, దీని నుండి ఎలాంటి స్ఫూర్తి అక్కడ 1వ శతాబ్దంలో లభించింది అనేటువంటి వర్తమానాన్ని చాలా సందర్భాల్లో చెప్పాను. అయితే ఒక చిన్న మాట చెప్పి ఇక్కడ నుంచి నేను దాటుతాను. ఏంటంటే
మొదటి భాగంలో కనుక మీరు చూస్తే అక్కడ ఏమనుందంటే, నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా అని అంటున్నాడు. ఆ మాట ఎలా చెప్పాడు తెలుసా? నేను నిన్ను ఏ మాత్రమును విడువను, ఎన్నడూ ఎడబాయను. ఫోర్స్ కనపడదు. కానీ యాడమ్ క్లార్క్ కామెంటరీ చూస్తే యాడమ్ క్లార్క్ ఏమంటాడంటే తన కామెంటరీలో ఆ వాక్య భాగం మీద వ్యాఖ్యానిస్తూ గ్రీక్లో ఏమనుందంటే ఆ స్టేట్మెంట్ అనేటువంటిది చాలా ఎంపథెటిక్గా, అంటే చాలా బోల్డ్గా, చాలా బలంగా రాయబడ్డట్టుగా అతను వ్యాఖ్యానించి ఏమని వ్యాఖ్యానించి అంటే, నిన్ను ఏ మాత్రమును విడును, ఎన్నడూ 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 ఎడబాయను అని దృఢంగా చెప్తున్నట్టుగా ఉంది అన్నట గ్రీకు భాష. ఎలా ఉందట? నిన్ను ఎన్నడూ 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 విడును, నేను తోడుగా ఉన్నాను. కానీ మనకేముంది, నిన్ను ఎన్నడూ అని ఒక మాట పెట్టాడు. కానీ గ్రీకులు ఎన్నిసార్లు ఉంది? 3 సార్లు. అంటే దృఢంగా దృఢంగా ఇక దేవుడు అనేటువంటి వాడు చేస్తున్నటువంటి వాగ్దానం అంతకు మించి ఏం చెప్పగలడు ఆయన? చెప్పిన మాట పదే పదే చెప్పడం తప్పించి ఏం చేయగలడు ఆయన? ఆయనకన్నా గొప్పవాడు ఉంటే ఆడి మీద ఒట్టాయి అని చెప్పేవాడు. కానీ ఆయనకన్నా గొప్పవాడు ఎవరు లేరు, ఆయనే నమ్మదగినటువంటి వాడు. కాబట్టి తన మాటని 3 సార్లు ఉచ్చరించడాన్ని బట్టి దాని యొక్క పటుత్వాన్ని అక్కడ సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. ఏమన్నా అండి? ఆయన ఏమాత్రం విడుడు, నిన్ను ఎన్నడు ఎన్నడు ఎన్నడు. కాబట్టి ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఈ సంగతి మొదటి శతాబ్దంలో ఎవరైతే విశ్వాస విషయములో బలహీనులై శ్రమల ద్వారా తమ యొక్క భక్తి జీవితాన్ని కొనసాగించలేక వెనుదిరుగుతున్నారో వారికి అపోస్తలుడైనటువంటి పౌలు కనుక గ్రంథకర్త అనుకుంటే, లేదా పౌలు గ్రంథకర్త అయినటువంటి పౌలు ఏమంటున్నాడండి? ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన ఏమంటున్నాడంటే, వీరి శ్రమలు చూసి సన్నగిలుతున్నారు కానీ ఆయన మిమ్మల్ని ఎడబాయుడు, మిమ్మల్ని విడవుడు, మీకు తోడుగా ఉన్నాడు. ఈ చుట్టూ ఉన్నటువంటి నరమాతులు మీకు ఏమీ కూడా చేయలేరు అని ఒక దృఢత్వాన్ని ఇచ్చి వారిని ముందుకు కొనసాగడానికి వారిని కోరుకుంటున్నారు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానం చాలా స్పష్టంగా ఉంది. దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క పనికి లేదా దేవుని యొక్క చిత్తానుసారంగా నడుస్తున్నప్పుడు అన్నీ కూడా సమస్తం కూడా సమకూడి జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. నీ ఇష్టం చేసి పనులు చేసుకుంటాను, నాకు తెలిసి రావట్లేదు అనబాక. నేను చాలా జాగ్రత్తగా చెప్పాను స్టేట్మెంట్. దేవుని చిత్తానుసారంగా నువ్వు నడుస్తున్నప్పుడు మాత్రమే. కనుక ఆయన నిన్ను ఎన్నడూ కూడా విడవడు అనేటువంటి సంగతిని కనుక నువ్వు గుర్తుపెట్టుకుంటే ఇప్పుడైనా సరే సమస్య వైపు కాకుండా సొల్యూషన్ అయినటువంటి ఆయన వైపు, జవాబు అయినటువంటి ఆయన వైపు చూడటానికి నీకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి విశ్వాసం యొక్క గొప్పతనము ఇది. విశ్వాసం ద్వారా ఏం చేస్తున్నావు? నువ్వు నీ ఇంద్రియాలు వెలిగించబడి పరలోకంలో వండుతున్నటువంటి వంట యొక్క రుచిని, వాసన కూడా నువ్వు చూడగలుగుతున్నావు, లేదా దేవుని యొక్క ఆలోచనలో ఉన్నటువంటి తలంపుల్ని నువ్వు గ్రహించగలుగుతావు. అంతేకాకుండా ఆ విశ్వాసం ద్వారా సంప్రాప్తించేటువంటి మేలు కూడా మనం చాలా చెప్పుకోవచ్చు. ప్రభు వారిని అనుసరిస్తే లేదా ఆయన కనుక నమ్మితే ఏమన్నాడు? నిత్య జీవం ఇస్తానంటాడు, జీవాహారం ఇస్తానంటాడు, జీవజలం పాడును వాడిలో నుంచి అని చెప్తున్నాడు. ఇంకా చాలా ఉన్నాయి, చాలా విషయాలు, మోర్ దెన్ డజన్ విషయాలు చెప్పుకోవచ్చు. వీటిని మీరు మీ ప్రసంగాల్లో డెవలప్ చేసుకోవచ్చు. డెవలప్ చేసుకొని విశ్వాసం ద్వారా కలిగేటువంటి మేలు ఏంటి, విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసానికి ఆధారమైనటువంటిది ఏంటి అని ఈ రకాలుగా విభజించుకొని ముగింపుగా ఈ విషయాన్ని కూడా మీరు చెప్పుకోవచ్చు. ఏ విషయాన్ని? మీకు కనుక జుగుత్సాకరమైన పరిస్థితులు వచ్చి వైదొలిగేటువంటి పరిస్థితులు కనుక వస్తే ఆయన మీ చెయ్యి విలువడు, ఆయన విశ్వాసానికి ఆధారం కనుక దాన్ని తుదముట్టించేంత వరకు కూడా మీకోసం ఆయన వేచి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మీరు చెప్పవచ్చు. ఇది విశ్వాసం గురించి. ఇది ఈ విధంగా విశ్వాస సంబంధమైనటువంటి విషయాన్ని మీకు తెలుసుకొని మీరు మీ వ్యక్తిగత జీవితాలు అన్వయించుకుంటూ మీరు డెవలప్. తర్వాత ఇదేంటి రాశారు ఏంటి? దాని సంగతి 153 ఏదండి 153 ఏంటి? దీనికి
చాలా 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 ప్రపోజిషన్స్ ఉన్నాయండి, చాలా ప్రతిపాదనలు ఉన్నాయి. 153 ఏంటి అని, 153 ఏంటి ఏంటి 153 ఏంటి? ప్రముఖ బైబిల్ పండితులు చెప్పినటువంటి కొన్ని విషయాలు నేను చూద్దాం. 153 మీద ఏమున్నాయి అనేటువంటి విషయాలు మనం చూద్దాం. ఎప్పుడన్నా మీరు సెయింట్ అగస్టిన్ అనేటువంటి పేరు ఉన్నారా? అగస్టిన్ పండితుడైన ఫిలాసఫర్, థియోలోజియన్. ఆయన 354-430 మధ్య కాలంలో జీవించినటువంటి పండితుడైన ఆయన కొన్ని ఆబ్జర్వేషన్స్ని మనకి ఇచ్చాడండి. కొన్ని అబ్జర్వేషన్స్, కొన్ని ప్రతిపాదనలు ఆయనతో పాటు చాలా మంది చేయడం జరిగింది. ఏంటంటే మీరు కనుక 17 వరకు అంకెల్ని ఇట్లా మీరు కనుక కూడుకుంటూ పోతే 153 వస్తుంది. తర్వాత ఈ 17 ఎందుకు అనే మాట మళ్ళీ మీకు డౌట్ వస్తుంది. 17 ఎందుకు వచ్చింది అనే మాట. ఈ 17 కూడా గ్రంథంలో రిసెంబ్లెన్సెస్ ఉంది. ఎందుకు రిసెంబ్లెన్స్ అంటే ఏంటి? సూచికలు ఉన్నాయి, అనుబంధాలు ఉన్నాయి. ఏంటి అనుబంధాలు అంటే, యేసు ప్రభు వారు 5 రొట్టె తోకలు తీసుకున్నాడు, 2 చిన్న చేపలు తీసుకొని పంచినటువంటి ఇతరుతో ఉంది కదా, మీకు తెలుసు కదా. తర్వాత ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు. 12 + 5 రొట్టి ఎంత? 17. తర్వాత కొన్ని ప్రతిపాదనలు ఏం చేశారంటే, దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు, దేవుని యొక్క 7 ఆత్మలు. తర్వాత యోసేపు ఐగుప్తీయులకు అమ్మబడ్డ నాటికి అతని వయస్సు 17 సంవత్సరాలు. అతను ఐగుప్తులో కొలువు తీరినటువంటి కాలం 17 సంవత్సరాలు. అపొస్తలుల గారి 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండుగ నాడు కూడి వచ్చినటువంటి జాతులు, నేషన్స్ ఎంతమంది? 17 దేశాలు. ఈ 17ని ట్రయాంగిల్ చేసుకుంటూ కనుక వస్తే, అంటే 1 + 2 + 2 + 1 + 1 కోడుకుంటూ వస్తే 150. తర్వాత ఈ 153 క్యూబ్ అంటారు. క్యూబ్ అంటే తెలుసా? త్రికోణమితులు 3 సార్లు వచ్చినాయి. 1 × 1 × 1 + 5 × 5 × 5 ప్లస్ 3 × 3 × 3 ఎంత అయితే? 153 క్యూబ్ అంటే 153 × 153. కానీ దీన్ని ఎట్లా డివైడ్ చేశాను? ఓకే, ఒక్కొక్క దానిగా డివైడ్ చేసి మళ్ళీ తిరిగి 153 వస్తుంది. అంటే దాన్ని బేస్లో తీసుకున్నట్టుండాలి. తర్వాత ఇంకొకటి ఏం చేసుకొచ్చారంటే, దేవాలయం కట్టబడ్డప్పుడు, సొలొమోను దేవాలయం కట్టినప్పుడు 1,53,000 చిలుకు మనుషులు పనిచేశారు అనేటువంటి హింట్ ఒకటి ఇస్తున్నారు. ఎంత? 1,53,000 చిలుకు మంది పనిచేశారు అనేటువంటిది కూడా వాళ్ళలో ఉన్నటువంటి నమ్మకం. తర్వాత హ్యూగో గ్రోటియస్ అనేటువంటి ఒక గొప్ప పండితుడు, ఆయన్ని ఏమంటారంటే డచ్ దేశానికి సంబంధించినటువంటి న్యాయవాది, వేదాంతి, అంతేకాకుండా ఆయన ప్రభుత్వ
సలహాదారుడిగాను ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వాడు. ఆయన ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ లా అంటారు. అంత గొప్ప వ్యక్తి హ్యూగో గ్రోటియస్ అనేటువంటి వ్యక్తి. ఆయన 1583 1615 మధ్యకాలంలో జీవించినటువంటి వ్యక్తి. ఆయన ఒక అబ్జర్వేషన్, ఒక ప్రతిపాదనని మన ముందు ఉంచాడు. ఆయన ఉంచినటువంటి ప్రతిపాదన ఏంటంటే 2వ దినవృత్తాంతాలు 2వ అధ్యాయం 17వ వాక్య భాగం గమనిస్తే అక్కడ సొలొమోను ఏం చేశాడంటే తన రాజ్యంలో ఉన్నటువంటి పరదేశులని లెక్కించాడు. లెక్కిస్తే 1,53,600 మంది పరాయి వారు దేశంలో ఉన్నట్టుగా అక్కడ లెక్క తెలిసినట్టుగా చూస్తాం. కాబట్టి చాలా మంది పండితులు ఏమనుకుంటారంటే 153,600 అనేది ఉంటుంది, కానీ రమారం ఏం కనపడుతుంది? 153,000 అనేది కనపడుతుంది. కాబట్టి ఈ 153 కనుక ప్రయారిటీ ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? సొలొమోను లెక్క తీసిన టైంలో అంటే పరదేశం అంటే ఎవరు? అది. కాబట్టి ఇది బహుశా అందరినీ కూడా ఇంక్లూడ్ చేసుకునేటువంటి పరిచర్యకి సంకేతమేమో, లేదా అన్ని జనులు రావడం అనేటువంటి దానికి ఏమన్నా సంకేతమేమో. ఆ వలలో 153 చేపలు పడ్డాయి అంటే ఏంటి? ఆ వల్ల ఏం పడుతున్నారు? ఎవరు? పేతురేసే వాళ్ళు. అంటే సువార్త ద్వారా ఇంతమందిని పట్టుకుంటాడేమో అనేటువంటి అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేశారు. తర్వాత బైబిల్ని లాటిన్ భాషలోకి తర్జుమా చేసినటువంటి పండితుడు ఉన్నాడండి, సెయింట్ జెరోమ్ అంటారు. జెరోమ్, విన్నారా పేరు? జెరోమ్ అనేటువంటి బైబిల్ పండితుడు. ఆయన ఇంకొక ప్రతిపాదన చేశాడు. ఆయన ఏమన్నాడంటే 153 అనేది బహుశా చేపలలో ఉన్నటువంటి వేరియంట్స్ అవ్వచ్చు, అంటే రకాలు కావచ్చు అని అన్నాడు. ఏమన్నాడు? 153 చేపల్లో ఉన్నటువంటి జాతులేమో అని అన్నాడు. అయితే దాన్ని తర్వాత ఇంకొక బైబిల్ పండితుడు ఉన్నాడు, ఆయన కూడా ఫేమస్ గ్రీక్ స్కాలర్. ఆయన ఏమన్నాడంటే 153 అనేది చేపల వేరియంట్స్ కాదు, 154 రకాలైనటువంటి స్పీసీస్ ఉన్నాయి చేపల్లో. చేపల్లో 154 రకాలైనటువంటి ఉన్నాయి, కాబట్టి ఇది రాంగు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన కూడా వ్యక్తపరిచారు. ఈ విధంగా ఇట్లా చెప్పుకుంటూ పోయారు. ఇంకొక మాట కూడా ఏమన్నారంటే సువార్త 4 సువార్తల్లో ప్రభు వారిని వ్యక్తిగతంగా దర్శించి ప్రభు ద్వారా ప్రభావితమైనటువంటి వాళ్ళ సంఖ్య 4 సువార్తలను గణించినప్పుడు 153 వస్తుంది అనేటువంటి లెక్క కూడా ఒకటి ప్రతిపాదన చేశారు. ఇన్ని రకాలు ఇంకా ఉన్నాయి ప్రతిపాదన. అవన్నీ లెక్క బేస్ మీద ఉంటాయి. నాకు లెక్క కొద్దిగా ఎక్కువ, నాకు కొద్దిగా లెస్ ఇంపార్టెన్స్ ఉంటుంది నాకు నా మైండ్లో. సారీ ఫర్ దాట్. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏమేమి ఉన్నాయి అనేటువంటి విషయాలు చెప్పారు. 153 ఏమవచ్చు? చేపల్లో రకాలు ఉన్నాయి, తీసి పక్కన పెట్టండి. అంతేకాకుండా 153 మంది 4 సువార్తల్లో ప్రభు వారిని ఎదుర్కొన్నటువంటి వాళ్ళు, ప్రభు ద్వారా కన్ఫ్రంటేషన్ అయినటువంటి వాళ్ళు, స్వస్థపడ్డ వాళ్ళు కానివ్వండి, ప్రభు మాట్లాడినటువంటి వాళ్ళు, ఇట్లాంటివి ఎంత. దీనికి కూడా లెక్క ఉందండి. ఎంత చక్కగా లెక్క ఉందంటే మన దగ్గర మత్తయి సువార్తలో ఎంత, మార్కు సువార్తలో ఎన్ని సందర్భాల్లో ఎంతమందిని కలిశారు అనేటువంటి ప్రతి దానికి కూడా ఒక్కొక్క లెక్క. ఈ విధంగా అనేకమైనటువంటి ప్రతిపాదనలు అనేటువంటివి ఈ 153 మీద ఉన్నది. కాబట్టి ఈ 153కి ఉన్నటువంటి నేపథ్యం అది. ఎప్పుడన్నా కావాలి అంటే మరింత విపులంగా ఎప్పుడన్నా వేరొక సందర్భంలో మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, నేను జస్ట్ ఒక థాట్ ఇవ్వడం కోసం అక్కడ చెప్పండి. బహుశా ఏమనుకోవచ్చు అని అంటే, నాకు తెలిసి కొద్దిగా అన్యులు సైతం కూడా గాస్పల్కి అట్రాక్ట్ అవ్వడం, లేకపోతే పేతురు యొక్క లీడర్షిప్ గురించి, ఇంక్లూజన్ గురించి, అంటే జనాలు దాంట్లోకి రావడం అనేటువంటి దాని గురించి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ రావడం గురించి ప్రస్తావన చేసి ఉండొచ్చు అనుకోవడానికి ఆస్కారం అనేటువంటి. దీని మీద మీకు కావాలి అంటే అప్పటి వరకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని జాగ్రత్తగా క్రోడీకరించినటువంటి వ్యక్తి ఎవరంటే బులింజర్ అనుకోండి. బులింజర్ అనేటువంటి పండితుడు ఆయన రాసినటువంటి పుస్తకంలో ఇట్లాంటివన్నీ గుట్టలు పేర్కొన్నాడు.
అది కావాలంటే ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు ఆయన పుస్తకంలో ఉన్నటువంటి రెఫరెన్స్ని మీరు చూసుకోవచ్చు. కాబట్టి విశ్వాసానికి సంబంధించినటువంటి కొన్ని సంక్షిప్తమైనటువంటి విషయాలు. విశ్వాసం గురించి ఎన్ని రోజులైనా ఎంతమంది గురించి అయినా సరే ఇలా మాట్లాడుకుంటూనే ఉండొచ్చు. అంత గొప్ప అంశం. కానీ నేను అబ్రాహం గురించి మాట్లాడతాను అందరూ, కానీ నేను అబ్రాహం గారి గురించి అసలు పెద్ద ఎక్కువగా ఏం ప్రస్తావన చేసినట్టు నా గురించి ఏం వాళ్ళు. కానీ వ్యక్తిగతంగా ప్రతి వాళ్ళ యొక్క జీవితాన్ని, క్యారెక్టర్ని తీసుకొని మనం అనాలిసిస్ చేయొచ్చు. దానికి సంబంధించి వాళ్ళ యొక్క పురాణాల్లో ఎట్లాంటి ఇతిహాసాలు ఉన్నాయి, ఎలాంటి విషయాలు చెప్పుకొని వాళ్ళు ప్రభావితం అయ్యేవాళ్ళు, వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని ఏ విధంగా వాళ్ళ యొక్క సంస్కృతిలో కాపాడుకున్నారు అనేటువంటి విధంగా కూడా మనం అధ్యయనం చేయవచ్చు. కాబట్టి మరి ఇప్పటివరకు దేవుని యొక్క వాక్యం అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు.